అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోని కరాచీలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. అతనిపై విష ప్రయోగం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అందువల్లనే గత 2 రోజులుగా వైద్య సంరక్షణలో ఉన్నాడని తెలుస్తోంది. దావూద్ ఆరోగ్యంపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ ఈ విషయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇక ఇదే సమయంలో ఆసుపత్రిలో దావూద్ ఇబ్రహీం అడ్మిట్ అయిన ఫ్లోర్లో కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్య అతనికొక్కడికే వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రి అధికారులు అతని కుటుంబ సభ్యులు మినహా మరెవ్వరిని ఆసుపత్రిలోకి అనుమతి ఇవ్వడం లేదు. దీంతో దావూద్ ఆరోగ్యం చుట్టూ నెలకొన్న గోప్యత అతను ఆసుపత్రి పాలవ్వడానికి దారి తీసిన పరిస్థితిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దావూద్ ఆసుపత్రిలో చేరడంపై ముంబై పోలీసులు ఆరా తీస్తున్నారు. అతని బంధువులైన అలీషా పర్కర్, సజ్జిద్ వాగ్లే ద్వారా మరిన్ని వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ ఏడాది జనవరిలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ రెండో పెళ్లి చేసుకున్న తరువాత కరాచీలో ఉంటున్నాడు అని అతని సోదరి హసీనా పార్కర్ కుమారుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి వెల్లడించాడు. దావూద్ ఇబ్రహీం అతని అనుచరులను నిర్బంధించేందుకు పాకిస్తాన్లోని కరాచీ విమానాశ్రయాన్ని తమ నియంత్రణలోకి తీసుకోవాలని ప్రయత్నించినట్లు ఎన్ఐఏ ఛార్జ్ షీట్లో పేర్కొంది. డిసెంబర్ 26, 1955న జన్మించిన దావూద్ ఇబ్రహీం ప్రస్తుత వయసు 67 ఏళ్లు. ఇన్ఫేమస్ డి కంపెనీకి అతను అధిపతి. అతని క్రిమినల్ సిండికేట్ ఇప్పటికీ భారత్లో యాక్టివ్గా ఉంది. ముఖ్యంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఆయుధాల స్మగ్లింగ్, నకిలీ వస్తువుల తయారీ వంటి అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలలో ముంబై కేంద్రంగా చురుగ్గా పనిచేస్తోంది. ఆల్ ఖైదాతో సహా గ్లోబల్ టెర్రరిస్ట్ గ్రూపులతో డి కంపెనీకి సత్సంబంధాలు ఉన్నట్లు గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ కూడా పేర్కొంది. 1993 ముంబై వరుస పేలుళ్లతో సహా పలు నేరాల కింద భారత ప్రభుత్వం అతని కోసం గాలిస్తోంది. ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో నివసిస్తున్నాడు. ఈ విషయాన్ని ఇస్లామాబాద్ ఎన్నో ఏళ్లుగా దాచినా ఇటీవలే అంగీకరించింది. పాకిస్తాన్ జాతీయ గూఢచార సంస్థ కమాండోలు కరాచీలో అతనికి భద్రతను కల్పిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలు ఎంతవరకు నిజం అనే దానిపై భారత నిఘా సంస్థలు దృష్టి నిలిపాయి. ఇక ఇదే సమయంలో నిన్న సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా నాకు దావూద్తో సంబంధాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదే కాకుండా గతంలో తాను చేసిన మాఫియా సినిమాల్లో దావూద్ క్యారెక్టర్ని ఊహించుకొని పలు సినిమాలు కూడా చేశాడు. ఆర్జీవి చేసిన పలు సినిమాలకు దావూద్ సన్నిహితులు నిర్మాతలుగా ఉన్నారు అనే వార్తలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం దావూద్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలతో రామ్ గోపాల్ వర్మ పేరు కూడా మరోసారి వైరల్గా మారింది.